releasing on November 7th. Thank you so much, Mother, for the opportunity and for the lesson which you taught me. Adukapram, thank you, Varalakshmi ma'am. Thank you, Gopi sir. Thank you, Ba. And thank you, Rajalakshmi ma'am, for producing this movie. I think you all like the film and you enjoyed. Thank you so much. I'm a little nervous, so I don't want to talk much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు. సో విజయ్ సేతుపతి గారు ఆల్రెడీ మాకు సార్ మీకు ఇవ్వట్లేదు సార్ మైక్. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారేమో ఆయన గురించి అని యాడ్ చేస్తున్నారేమో అని. ఓకే సార్, ఓకే పెట్టుకోండి, పర్లేదు. ఓకే, ఎస్. అండ్ ఇవాళ సడన్ సర్ప్రైజ్ గా విచ్చేసినటువంటి మా గోపీచంద్ మలినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యో, గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్తే. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. విజయ్ సేతుపతి గారు అంటే నాకు బాగా ఇష్టం, అది నేను చాలాసార్లు చెప్పాను. అలానే వరలక్ష్మి శరత్ కుమార్, మా జయమ్మ, తనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, ఒక మంచి ఆర్టిస్ట్. తర్వాత విజయ్ సేతుపతి గారితో నేను ఇంకా వర్క్ చేయలేదు, చేయాలంటే అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉన్నాను. ఆయన ఇంకా నేను చెప్పిన కథ ఆయనకి నచ్చాలి అప్పుడు. తర్వాత నాకు ఇంకో అత్యంత ఇష్టమైంది, తర్వాత ఈ వెరీ రీసెంట్ గా నేను జాట్ సినిమా చేశా సన్నీ డియోల్ గారితో. ఫస్ట్ ఫైట్ ఇడ్లీ ఫైట్ మాస్టర్ గారు చేశారు, అన్లర్స్ మాస్టర్ గారు. ఫస్ట్ ఇడ్లీ ఫైట్ అక్కడి నుంచే టెంపో స్టార్ట్ అవుతుంది. నేను ఫస్ట్ టైం చేస్తాను మాస్టర్ గారి తోటి. సూపర్ మాస్టర్ అంటే ఒక యాక్షన్ కొరియోగ్రఫీ ఒక కథలాగా చెప్తున్నారు అన్నప్పుడు ఆ టైంలోనే నాకు ఫీనిక్స్ ట్రైలర్ చూపించారు, చూడడంలోనే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ సూర్య ఆల్రెడీ ఈ ఫీనిక్స్ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. కంగ్రాట్స్ బ్రదర్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ తెలుగు ప్రేక్షకులు ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, సినిమా బాగుంది అంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. విజయ్ సేతుపతి గారిని అలానే గుండెల్లో పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి గారు తమిళ నుంచి వచ్చారంటే ఎవరు నమ్మరు. స్ట్రైట్ తెలుగు ఆర్టిస్ట్ లాగా విజయ్ సేతుపతి గారిని అలానే ఇక్కడ రిసీవ్ చేసుకున్నారు. అలానే వరలక్ష్మిని అలానే రిసీవ్ చేసుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు.